సాధారణంగా చేసే తప్పులు బీపీ మందులు ఒకసారి వాడి బీపీ కంట్రోల్ అయిన తర్వాత నార్మల్ అయిపోయింది అని మానేస్తారు. అది తప్పు. సో, బీపీ ఎందుకు తగ్గింది? ఎలా తగ్గింది? అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఒకవేళ మందులు వాడడం ద్వారానే ఒకవేళ బీపీ తగ్గితే ఆ మందులు వాడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఆ మందులు మానేస్తే బీపీ మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి బీపీ ఒకసారి వచ్చిందా లేదా అనేది ముందు నిర్ధారణ అయిన తర్వాత మందులు తీసుకుంటేనే తగ్గుతుంది అనే డెసిషన్‌కి వచ్చాకే మందులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మందులు ఒకసారి స్టార్ట్ చేస్తే యూజువల్‌గా అవి లాంగ్ టైమ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైఫ్ టైమ్ వాడాల్సిన అవసరం వస్తుంది. డోసేజ్ అలాగే ఉండకపోవచ్చు. డోసేజ్ మేబీ అవసరాన్ని బట్టి ఎక్కువ తక్కువ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మందులు తీసుకుని బీపీని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. బీపీ కంట్రోల్‌లో పెట్టుకోలేనప్పుడే అనర్థాలు అవుతూ ఉంటాయి. కాబట్టి బీపీని కంట్రోల్‌లో పెట్టుకోవడం ద్వారా లివ్ లాంగర్, అంటే ఎక్కువ రోజులు ఇబ్బంది లేకుండా ఉట్టి మా లైఫ్ టైం ఇంక్రీజ్ అవ్వడం కాకుండా ఈ హార్ట్ అటాక్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లమ్, ఐ ప్రాబ్లమ్ ఇలాంటి అవయవాల మీద ఏమీ ఒత్తిడి లేకుండా ఫ్రీగా, హ్యాపీగా, ఏ ఇబ్బంది లేకుండా హాస్పిటల్‌లో దూరంగా మన లైఫ్ మనం లీడ్ చేయడం అనేది ఇంపార్టెంట్.